శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 47. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన. తనివితీరిని సద్గురు కథా రసపానాసక్తి శ్రీ దత్తానుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మరలా ఈ 47, 48, 49 అధ్యాయాలలో కూడా హెచ్చరిస్తున్నాడు. సిద్ధుడు పూర్ణమైన నిష్ఠ ఓర్మిలతో సద్గురువును సేవించి జీవన్ముక్తుడయ్యాడు గనక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తుంచుకుని ఈ గ్రంథపారాయణ చేయాలి. ఒకే పరమాత్మ విశ్వమంతా అయి కూడా త్రిమూర్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు. అంటే శ్రీదత్తావతార కార్యమైన బ్రహ్మ, శైవ, వైష్ణవ సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి చెబుతున్నాడు. ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవిర్భవించిన పరమాత్మే భక్తులను ఉద్ధరించడానికి భూమి మీద సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తుల ఐక్యమున్నదని గుర్తు చేస్తున్నాడు. భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పడం వలన ముందటి అధ్యాయాలలో చెప్పినట్లు సద్గురు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువల్ల మనము అట్టి సద్గురువుని సేవిస్తే ఈ కలిమలానికి వెరవనవసరం లేదని సిద్ధుడు హెచ్చరిస్తున్నాడు. శ్రీగురుడు ఒకే సమయంలో 8 గ్రామాలలోని భక్తుల ఇండ్లకు వెళ్ళాడు. ఇట్టి లీలలెన్నో షిరిడీ సాయినాథుని చరిత్రలో చూడవచ్చు. శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషీవలునికి భక్తి, లక్ష్మి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు. లక్ష్మి చంచలమని లోకప్రసిద్ధి. మోక్షకారకులైన కళ్యాణ గుణాలే అసలైన లక్ష్మి అని మహర్షి వాక్యం. అంటే లౌకిక సుఖాలే కోరే అగ్నులకు కూడా సద్గురుడు అతడు కోరిన అభీష్టానికి తోడు మోక్షార్హతను కూడా ప్రసాదిస్తాడన్నమాట. అదే ఒక వంక దేవతలకు, సామాన్య సిద్ధపురుషులకు, మరో వంక శ్రీదత్తావతారులైన సద్గురువులకు భేదం. గురువనే క్షేత్రం సారవంతమైన కొద్దీ ఒకే భక్తి బీజం అధికంగా ఫలిస్తుంది. శ్రీగురుడు గంధర్వపురంలోనూ అమరపురంలోనూ నివసించడానికి అక్కడెన్నో తీర్థాలు, దేవతలు ఉండడమే కారణమని చెబుతాడు గాని తాను కారణమనడు. కానీ తీర్థాలన్నీ మహనీయుల తపో ప్రభావం వల్ల ఏర్పడుతాయని ముందు చెప్పాడు. పూర్వం ఒక జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైందని స్వామి చెబుతాడు. మహాత్ముల సన్నిధిలో సర్వతీర్థక్షేత్రాలు ఉంటాయని, దేవతలుంటారని గురుగీత చెబుతుంది. వాటిని అగ్నులు గుర్తించలేరు. ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు. సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు గనుక వారికి తగిన ఆలంబనం వారికి చూపాలి కదా. వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచరమవుతుంది. ఆ జీవన్ముక్తుడు దైవం తనకు అన్యమైనట్లు ప్రార్థించడం శ్రీగురుడు షిరిడీ సాయిబాబాల వలె సాధులోకానికి మార్గదర్శకము మాత్రమే. శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు. సద్గురువు కర్మను కూడా నశింపచేయగలరని, కానీ అందుకు భక్తులకెంతో భక్తి శ్రద్ధలుండాలని మనం తెలుసుకోవాలి. కథారంభము. నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు. నీవెంతో అదృష్టవంతుడు గనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాన్గాపురం వచ్చారు. ఆ 7 ఆ చుట్టుప్రక్కలున్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి, ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరిళ్లకు రావడం ఎలా సాధ్యం? అలా అని మీలో ఎవరి కోరికనూ మేము కాదనలేము. కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి రాగలము అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు? మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది గనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి, మా శక్తి సామర్థ్యాలు, స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా, మేము పేదవాళ్లమని మమ్మ ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించిన అతని పదవి నెంచక తమనే నమ్ముకున్న నిరుపేద అయిన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు గదా. అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్లకెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు.
ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారోనన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరినే పక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాం, కానీ ఈ మాట ఇంకెవరికీ చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళతారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి, మేము ఆనాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడకు వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికే రావాలని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతము, పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకు వెళ్ళారు. అయినప్పటికీ 8వ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ నగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాల్లో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు, కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి? దీపావళి నాడు స్వామి ఎక్కడికో వెళ్ళనే లేదు, స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవరూ అబద్ధం చెప్పడం లేదు, మేమంతటా ఉన్నాం కదా అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కనీ విని ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం గాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక, శ్రీ గురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము, ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురుపాద సేవకు మించిన నావయే లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 48. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామి, ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు. నాయన, ఆ భగవంతుడు ప్రతిరోజు స్నానానుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా. అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడని ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళ్తుండేవాడు. శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు. కొంతకాలం శ్రీగురుడు అతన్ని ఏమీ పలకరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తుండేవారు. ఎంతకాలమైనా అతడు ఏమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, నాయనా, నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మా నుండి నీకేం కావాలో చెప్పు అన్నారు. ఇంతకాలానికి తనకట్టే అవకాశం వచ్చినందుకు పర్వతేశుడెంతో సంతోషించి చేతులు జోడించి, బాబు, నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదం పెడితే మాకు మేలవుతుంది నా ఆశ అన్నాడు. స్వామి, నాయనా, నీ పొలంలో ఏం పైరు వేశావు అని అడిగారు. అతడు, అయ్యా, ఈ సంవత్సరం జొన్న వేశాను. రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు. మీరే మా పాలిటి రక్షకులు అని ప్రార్థించాడు. శ్రీగురుడు, సరే పద చూచి వద్దాం అని చెప్పి అతనితో
కూడా చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయి చూస్తూ, ఏమిరా, మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెప్తాను అన్నారు. ఆ రైతు, తండ్రి, మీ మాట జవదాటుతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరెవరున్నారు? మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు. స్వామికి తెలియందేమున్నది? గురువాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు. ఆ యతివరేణ్యుడు, ఇలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు. ఆ బాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలిచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని, పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకుని పొలం వద్దకు వెళ్ళాడు. పైరుకి ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమో అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్లను పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ల మీద రాళ్లు రువ్వసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి, మహాప్రభో, మా వాడికి దయ్యం పట్టిందో ఏమో గాని కంకులింకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు. వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరు చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నది. మీరైనా అతన్ని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు. ఆ న్యాయాధికారి, మీరు నాతో చెబితే నేనేం చేయగలను? ఏమైనా చేయగలిగితే యజమానే చేయగలడు. అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశాడు. వాళ్ళప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటే అతడు, వాడిష్టం, వాడేం చేసుకుంటే నాకెందుకు? క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా వ్రాయించుకున్నాను. అయినా మీరింతగా గోల పెడుతున్నారు గనక మా మనిషిని పంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డు చెప్పగానే ఆ సేద్యగాడు, ఏమయ్యా, కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలే గాని నేనేం చేసుకుంటే అతనికెందుకు? ఆయనకి ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదిలోనే ఉన్నది. అది చాలుకుంటే వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులున్నాయి కదా అని చెప్పి అతన్ని వెనుకకు పంపివేశాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరుకోత త్వరగా పూర్తి చేయించి కొడవళ్లు కట్టగట్టించి అవతలు పెట్టించి శ్రీగురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకక ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్దకు తీసుకువెళ్ళి ఆ కోసివేసిన పైరు చూపాడు. స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ, అయ్యో, నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే. నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే. ఎంత పని చేశావయ్యా? పాపం, ఇప్పుడు నీ జీవనం ఎలా? యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడా, పండని పైరు కోసి అంత వ్యర్థం చేశావు కదా అన్నారు. కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు గురువాక్యమే ప్రమాణం. అదే మాకు శ్రీరామరక్ష. మీరుండగా మాకేమి భయం అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి, నీకంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు. ఆ కాపరి కూడా శ్రీగురుడు కనుమరుగయ్యే వరకు తదేకంగా ఆయన్ను చూచి నిశ్చింతగా ఇంటికి వెళ్ళాడు. దారిలో అతన్ని చూచిన వారంతా ఎన్నెన్నో మాటలన్నారు కానీ అతడు అవి ఏమీ పట్టించుకోలేదు. పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకు ఆ సంవత్సరం నోటి వద్దకు వచ్చిన కూడు పాడైపోయిందని భోరున ఏడుస్తున్నది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ఓసి వెర్రిదానా, నీవలా ఏడవకూడదు. ఆ గురుదేవుల వాక్యే మన పాలిట కామధేనువు. వారి మహిమ మూఢులకేమి తెలుస్తుంది? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. మనకు ఆయన పెన్నిధిలా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము. మామూలుగా పండవలసిన పంట కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉన్నది అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యం చూడవచ్చి అతని మూఢ విశ్వాసానికి నివ్వెరబోయి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఒక వారం రోజులు గడిచాయి. 8వ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది. దానివలన చుట్టుప్రక్కల చేలన్నీ వారిపోయి తాలు ధాన్యం ఏర్పడింది. దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు 10-11 చొప్పున పిలకలు వచ్చాయి.
పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళ మీద పడి, అయ్యా, తెలియక నేనెంతో గొడవ చేసి మీ మనసును ఎంతగానో నొప్పించాను. తెలివి తక్కువ వలన ఏమేమో నోటుకొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి కూడా నిందించాను. అదెంత తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకుని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు. స్వామి నవ్వి, ఏమిటి విశేషం అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, స్వామి, మీ దయవల్ల మేము కోరిన దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు సత్యమూర్తి భూమి మీద ఇంకెవరున్నారు? అమృతం వంటి మీ మాట అందరూ వినదగింది. అదే అందరి పాలిట పెన్నిది. మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు అన్నారు. పర్వతేశుని భార్య, స్వామి, నేను తెలియక మొదట ఏమేమో అన్నాను. మన్నించి మమ్మల్ని మీరెప్పుడూ ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు. నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటకొచ్చాయి. నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాసిపోసి ఆసామి వద్దకు పోయి, అయ్యా, చూచారా, స్వామి దయ వలన పైరెంత బాగా పండిందో. మీకు కూడా మనం ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను, తీసుకోండి. అయినా నాకు ఇంత ఎక్కువగా పండింది కనుక మనిద్దరం చెరుసగం తీసుకొనడం న్యాయమని నాకు అనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు. కానీ ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకుని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకొనడానికి అంగీకరించలేదు. అది నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించింది కనుక అదంతా నీకే చెందాలి అన్నాడు. అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు. అటుపైన మిగిలిందంతా బండ్ల మీద వేసి ఇల్లు చేర్చుకున్నాడు. నామధారక, శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూచావా? గురుభక్తే అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 49. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకుని, మహాత్మా, శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి అని కోరాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగారు. నాయనా, ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపుర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి, మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు. అప్పుడు భక్తులు, స్వామి, అలా అయితే మేము ఈ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూటగట్టుకుని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు. ఆ మాటలు విని స్వామి, అవన్నీ ఎందుకు, త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉన్నది, ఎట్టి సన్నాహాలు అవసరం లేదు, కనుక మీరందరూ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి, నాయనలారా, ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్యం గలది సుమా. ఇచ్చటి షట్కుల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించింది. ఈ భీమ అమరజ సంగమం గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనలవి కాదు. ఇచ్చటి ఉత్తరవాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు 8 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దానిని గూర్చి ఎంతని చెప్పగలమో అన్నాడు. అప్పుడు ఒక భక్తుడు, స్వామి, ఇచ్చట నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది, అది ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో జాలంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి, మహాదేవా, ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమి చిత్రమో గాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరబెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండం ప్రసాదించాడు.
వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వపాపాలను నశింపజేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో యథావిధిగా ఉషఃకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ, సంక్రమణ పర్వదినాలలోనూ, ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో స్నానం చేసిన పూర్ణాయుష్మంతులవుతారు. ఈ అశ్వత్థ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది. కారణం మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాము. అట్టి ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునుని వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 3 ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపై బొటన చూపుడు వేళ్లు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే అభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే. అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించింది. దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానం ఉన్నది. పూర్వం భారద్వాజ గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవస్యంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు, పాండురంగుడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్య అయిన అతనిని కూడా రమ్మన్నాడు. అతడు నవ్వి, కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు. అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు. అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి, వ్యోమకేశ, దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణిక అయ్యింది. ఈ నది ఉత్తరవాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమయ్యింది. కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము, దానము మొదలగునవి చేశారు. అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తుండేవాడు. కనుక ఇది సాక్షాత్తు కాశీయే. స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వపాపాలు భస్మమవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడకు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీగురుడు, అమ్మాయి, నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు. ఆమె నమస్కరించి, స్వామి, నేను మూఢురాలిని, సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది. అప్పుడు స్వామి, పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నీవు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోశావు. అవి చచ్చిపోయాయి. అందువల్ల నీకు పంచమార్జాల హత్య మహాదోషం చుట్టుకున్నది. ఇంకా చెబుతాను విను అంటుండగా అంతలోనే ఆమె శరీరమంతా కుష్ఠవ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి, ఓ దయానిధి, ప్రజల పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి, నీవెన్నో పాపాలు చేశావు, వాటిని మరుజన్మల్లో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు. ఆమె, ఇంకా మరొక జన్మ ఎందుకు, నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది. స్వామి, అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్ఠరోగం ఒక లెక్క అని చెప్పారు. అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది. అది నేను స్వయంగా చూచాను. ఆ క్షేత్ర మహత్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది. అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి, ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి 1,000 గోవులు దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా 1,000 రెట్లు ఫలితం ఉంటుంది. దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గైలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు.
తర్వాత కేశవస్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూపి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీ గురుడు చెప్పారు. కల్లేశ్వరుని దగ్గరనున్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో అఖండాభిషేకము, కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు, మోక్షము కూడా లభిస్తాయి. స్వామి చెప్పింది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదేవ దత్తకు జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.